తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కృష్ణా నది జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రెజెంటేషన్ ద్వారా తెలుపనున్నారు. తెలంగాణలో నీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాలపై గత 10 ఏళ్లలో ఏం జరిగిందన్న దానిపై మాజీ మంత్రి హరీష్ రావు వివరించనున్నారు. ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులపై, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన అనుమతుల గురించి కూడా చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. రైట్, తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి హరీష్ రావు అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సాగర్, ఈరోజు తెలంగాణ భవన్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాజీ మంత్రి హరీష్ రావు ఇవ్వనున్నారు. ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఉదయం 11 గంటలకి తెలంగాణ భవన్ లో ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ పైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ డిపిఆర్ సిద్ధం చేసిన విధానం, అదేవిధంగా జోరాలలో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాలనుకున్నప్పుడు అక్కడ జరిగే నష్టం ఏంటి, తెలంగాణకు ఎంత మేరకు మనం అక్కడ నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది, దాంతో పాటుగా శ్రీశైలం దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకి జరిగే ప్రయోజనం ఏంటి అనే దానిపైన కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధమవుతున్నారు. నది జలాలు, కాంగ్రెస్ ద్రోహుల పేరుతోటి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాజీ మంత్రి హరీష్ రావు ఇవ్వనున్నారు. దాదాపుగా 1.5 గంటల పాటు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. నిన్న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందుకు బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సభలో మాట్లాడే సమయం ఇవ్వకుండా మైక్ కట్ చేస్తున్నారు, గొంతు నొక్కుతున్నారని చెప్పేసి కూడా వాకౌట్ చేసి పూర్తిగా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బైకాట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అందుకు ఇక ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10% పనులు పూర్తవుతే దాదాపుగా ఇటు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. సాగునీరు పుష్కలంగా అందే అవకాశం ఉంది. కొన్ని లక్షల ఎకరాలు సాగుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తవుతే కేసీఆర్ కి మంచి పేరు వస్తుందని ఒక భావంతో ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. పాలమూరు బిడ్డగా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించి ధీటుగా ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాబట్టి శ్రీశైలం దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించినప్పుడు అక్కడ మనం జరిగే ప్రయోజనం ఏంటనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు వాస్తవాలు చెప్తామని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉదయం 10:30 అందరూ తెలంగాణ భవన్ కు వస్తారు. వచ్చిన తర్వాత 11 గంటలకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.